తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయిందా? 3 రోజుల్లోనే కొత్త మంత్రులెవరో తెలిసిపోనుందా? లేక ఎప్పటిలాగే వాయిదా పడుతుందా? సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలవడానికి కారణమేంటి? 2.5 గంటలకు పైగా ఇద్దరు చర్చించుకున్న అంశాలేంటి? తెలంగాణ కేబినెట్ విస్తరణ త్వరలోనే జరగబోతోందంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో రాష్ట్ర నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరిందని అందరూ భావించారు. అయితే జిల్లాల వారీగా సామాజిక సమీకరణాలు కుదరడం లేదని, మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా పడుతుందంటూ కాంగ్రెస్ నేతలే లీకులిచ్చారు. ఎప్పటిలాగా వాయిదాల పర్వం కొనసాగుతుందనుకున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మంత్రి కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో రాజ్ భవన్ కు వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉగాది శుభాకాంక్షలు తెలిపిన తర్వాత మంత్రి కొండా సురేఖ వెళ్లిపోగా గవర్నర్ తో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. ఇద్దరు సుమారు 2.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. గవర్నర్ తో భేటీ సందర్భంగా సీఎం పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సహకరించాలని కోరినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలతో పాటు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పథకం గురించి వివరించినట్లు తెలుస్తోంది. ఇక కేబినెట్ విస్తరణపైనే ఇద్దరి మధ్య ఎక్కువసేపు చర్చ జరిగినట్లు సమాచారం. ఏప్రిల్ మొదటి వారంలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని గవర్నర్ కు మర్యాదపూర్వకంగా తెలియజేసినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 3న 4 కొత్త వారితో కేబినెట్ విస్తరణ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు.